వెల్కమ్ టు మన చెఫ్. ఈరోజు మనం మస్క్ మెలన్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీన్నే తర్బూజా జ్యూస్ అని కూడా అంటారు. ముందుగా మనకి దానికి కావాల్సిన పదార్థాలు మస్క్ మెలన్, దీనిని తర్బూజా అని కూడా అంటారు. షుగర్ 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం మనం. ఇలా దీన్ని కట్ చేసుకోవాలి. ఇలా పైన తొక్కు మొత్తం తీసేసి ఈ విధంగా తొక్కు మొత్తం తీసేసాం కదా. తీసేసిన తర్వాత ఇలా కట్ చేసి ఇలా దీంట్లో ఉన్న విత్తనాలు మొత్తం తీసేసేయాలి. ఇలా విత్తనాలన్నీ తీసుకున్న తర్వాత దీన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక జ్యూస్ జార్ తీసుకొని ఇలా ఒక జ్యూస్ జార్ తీసుకున్నాం కదా, దీంట్లో ఈ ముక్కలన్నీ వేసేసుకోండి. ఇలా ముక్కలు వేసేసి ఒక 2 టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకోవాలి. ఈ షుగర్ మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది. దీంట్లో నేను ఒక టీ గ్లాసుడు వాటర్ యాడ్ చేశానండి. మీకు ఇష్టం ఉంటే వాటర్ యాడ్ చేసుకోండి, లేదా ప్యూర్గా అలానే తాగేసేయండి. దీంట్లో ఐస్ ట్యూబ్స్ వేసుకుందాం. ఈ ఐస్ ట్యూబ్స్ వేసుకొని ఈ ఐస్ క్యూబ్స్ కరిగేదాకా ఇంకొకసారి మిక్సీ పట్టుకుందాం. ఈ ఐస్ క్యూబ్స్ వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలాంటి ఒక జల్లెడ తీసుకొని వడకట్టుకోండి. ఎక్కడైనా ఎక్స్ట్రా ఉన్నా కానీ పోతుంది. ఇలా అంటూ ఉన్నారంటే జ్యూస్ మొత్తం కిందికి వచ్చేస్తుంది కదా. ఏమన్నా పిప్పి అక్కడక్కడ పులుకులు ఉన్నా కానీ ఇలా వచ్చేస్తుంది, మనకి ప్యూర్ జ్యూస్ కిందికి వచ్చేస్తుంది. ఇలా వడగట్టేసుకున్న తర్వాత జ్యూస్ ఇలా రెడీ అయింది కదా. దీన్ని ఇప్పుడు మనం గ్లాసుల్లో సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఎంతో సింపుల్గా అయిపోయి మస్క్ మెలన్ జ్యూస్. దీనినే తర్బూజా జ్యూస్ అని కూడా అంటారండి. మనం జ్యూస్ సెంటర్లో తాగే కంటే ఇలా ఇంట్లో తయారు చేసి మీ పిల్లలకి ఇచ్చారంటే చక్కగా తాగేస్తారు. మనం ఇంట్లో తయారు చేసుకున్నది కాబట్టి ఎంతో రుచిగా ఉంటుంది. ఒకసారి ఈ జ్యూస్ని మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మన చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.